రైతులకు అవసరమైన యూరియా, డీఏపీ ఎరువులు సొసైటీలు అలాగే డీసీఎంఎస్ రైతు సేవా కేంద్రాల్లో దొరకకపోవడంతో చేసేదేమీ లేక ప్రైవేట్ వ్యాపారస్తులను ఆశ్రయిస్తున్నారు. ఇదే అదునుగా వారు అందిన కాడికి దోచుకుంటున్నారు. దీంతో పాటు యూరియా కావాలంటే పురుగు మందులు కొనాల్సిందే అంటూ షరతులు పెడుతున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఏటా ఖరీఫ్లోనే ఎరువులకు అంచనాలకు రావాలని కానీ అధికారులు పాలకుల నిర్లక్ష్యం వల్లనే ఇలా జరుగుతోందని అంటున్నారు. వ్యవసాయ శాఖ మంత్రి ఇలాకాలో రైతులు షాపుల ముందు, సొసైటీల ముందు తమ నిరసన చేయాల్సిన పరిస్థితి వచ్చింది అంటున్నారు. తెచ్చుకోవాలి. ఇప్పుడు రైతు దేశానికి ఎన్నుముక అంటారు రైతులు. ఏ రైతుకే ఇప్పుడు సౌకర్యం లేకపోతే ఏం చేయగలరు? ఆల్రెడీ కంప్లీట్ ఇచ్చింది మేము. ఈ ఊరియా ఇది అవసరమని మాకు ఒక 7 ఎకరాల చిల్లర పొలం ఉంది. ఈ తిరుగుతున్నాం కానీ మా ఊరికి వచ్చింది కానీ మాకు ఒక్క బస్తా కూడా మాకు అందలేదు. 18 బస్తాలు ఒక అవసరం కానీ ఒక బస్తా కూడా మాకు మా ఊర్లో వచ్చి కొందరు మంది ఎన్ని కావాలని చేసుకోను కానీ మాకు దొరకలేదు పూర్తిగా ఎరువు. ఇప్పుడు సచివాలయం ద్వారా మీకు బస్తాలు ఇవ్వడం లేదు? ఇవ్వలేదు. అంటే ఊర్లో కొంతమందికి ఇచ్చినారు, మరి కొంతమందికి ఇవ్వలేదు. మరి మనిషికి ఒక రైతుకి ఎన్ని బస్తాలు ఇస్తున్నారు ఒక ఎకరాకి? అలాగేం లేదు బాబు. మా ఊర్లో మాత్రం ఎవరు పెద్దగా ఆడ మాత్రం సర్దుకుంటారు, తర్వాత వాళ్ళకి ఏట్లేదు అంతే. రాష్ట్రంలో ఈరోజు వ్యవసాయ సీజన్ మొదలై వరి నాట్లు జరిగి పెద్ద ఎత్తున రైతులు పొలాల్లో నీరు కోసం ఎదురు చూస్తున్న ఈ తరుణంలో రెండో పక్క యూరియా కొరత ఏర్పాటు అవటం, డిఏపి దొరకపోవటం, ఎరువులు దొరకని పరిస్థితిలో ఈ రోజు ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును చూసి రైతులు లబోదిబోం అంటున్నారు. ఈ సంవత్సరం పంట చేతికి వస్తుందా రాదా అనే భయం పట్టుకుంది. ఎందుకంటే ఎక్కడ చూసినా ఎరువుల కొరత ఏర్పడిపోయి ఎరువులు దొరక్క, అది కూడా ప్రైవేట్ డీలర్ దగ్గర కొంటే బస్తా 650 రూపాయలు, ఈరోజు యూరియా బస్తా అని 650 రూపాయలు తీసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉంది. ఈరోజు టెక్కల్లో తీసుకుంటే ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు శాసనసభగా ఎన్నుకోబడి రాష్ట్ర మంత్రిగా ఉన్న నియోజకవర్గంలో మరీ ఘోరంగా ఉన్నాయి.